హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఎట్టకేలకు మనం అనుకున్నట్టుగా, ఊహించినట్టుగా డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ వచ్చేసింది. మరి దీని క్వాలిఫికేషన్ ఏమిటి, ఎవరు అర్హులు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి సిలబస్ ఏమిటి? సిలబస్ మనము చెప్పినట్టుగా ఇక్కడ చూస్తే మనకు 2 పేపర్లు పెట్టడం జరిగింది. జనరల్ స్టడీస్ మరియు ఎడ్యుకేషన్ సబ్జెక్టు, మరియు అదేవిధంగా ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని. మొత్తంగా మార్కులు ఏమిటి, పూర్తి వివరాలు దీంట్లో తెలుసుకుందాం. మరియు ఇది చిన్న జాబ్ కాదు, సాదాసీదా జాబ్ కాదు. చాలా మిగతా జాబ్ల కంటే సివిల్స్ తర్వాత రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన జాబ్. సివిల్ సర్వీసెస్ సాధిస్తే ఒకవేళ మనకు నాన్ లోకల్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ లోకల్లోనే జోనల్ పోస్టుగా మనం మాట్లాడుకున్నట్టుగా చాలా అద్భుతమైన అవకాశం ఇది. ఖచ్చితంగా పోరాడండి, మీ సత్తా ఏమిటో చూపించండి. మీకు హోదా, గౌరవం, గుర్తింపు, డబ్బు అన్నీ కావాలంటే కలగలిసినటువంటి ఏకైక పోస్టు. మిగతా పోస్టుల కంటే ఇది ప్రత్యేకం. లేక రాక వచ్చినటువంటి అవకాశం. 24 పోస్టులు ఉన్నాయి. పోస్టులు 24 ఉన్నాయి కాబట్టి 24 గంటలు కష్టపడాలి. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకే. తర్వాత అవకాశం లేదు. లక్కీగా మనం 3 నెలలు అనుకుంటే 4 నెలల సమయం ఇచ్చింది మన టీజీపీఎస్సి. మనం ముందే మాట్లాడుకున్నాం, టీజీపీఎస్సి అంటేనే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు ఊహించినట్టుగా వారం కంటే ముందుగా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే నోటిఫికేషన్లో ప్రధాన వివరాలు నేను మాట్లాడతాను. మీకు తెలుసు, ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో, ఇదంతా కూడా మీ అందరి దగ్గర ఉంది. ఎగ్జామ్ అనేది అక్టోబర్లో టెంటేటివ్ షెడ్యూల్ అన్నారు. ఈ అక్టోబర్లో ఉంది నోటిఫికేషన్ దీనికి సంబంధించి. ఇక్కడ చూస్తే పే స్కేల్ చూడండి, 58,850 రూపాయలు ఒక డిప్యూటీ కలెక్టర్కు, ఒక సిటీఓకు, ఒక డిఎస్పీకి. కొన్ని గ్రూప్ 1లో కూడా కొన్ని పోస్టులకు ఉన్నటువంటి గ్రేడ్ 1 జాబ్ కాబట్టి గ్రూప్ 1లో కూడా కొన్ని పోస్టులకు మాత్రం ఈ శాలరీ ఉంది. అయినా శాలరీ కూడా ఖర్చు పెట్టే టైం కూడా ఉండదు. శాలరీ అంత, ఎందుకంటే ప్రభుత్వమే కారు ఇస్తుంది, ప్రభుత్వమే వెహికల్ ఇస్తుంది, అద్భుతంగా ఉంటుంది హోదా. కాబట్టి చూస్తే మల్టీ జోన్ 1లో 10 పోస్టులు, మల్టీ జోన్ 2 14 పోస్టులు. సంఖ్య అంటే జిల్లాల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి 14 పోస్టులు, మొత్తం 24 పోస్టులు. వయసు మీకు తెలిసిందే. దాంట్లో మీరు ఎన్నోసార్లు చాలామంది చెప్పి ఉంటారు వీడియోలో కూడా. మరి మొత్తం కూడా ఇది ఆబ్జెక్టివ్ టైపు. తర్వాత వచ్చేసి బైలింగ్వల్, తెలుగు మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో సిలబస్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే. ఇక్కడ చూస్తే ఏంటి క్వాలిఫికేషన్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చదివే క్రమంలో మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ అంటే డిగ్రీ అనుకోలేదు పొరపాటున. ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విత్ ద సబ్జెక్ట్ ఎలిజిబుల్ ఇంటూ బీఈడీ కోర్స్. మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. పీజీ క్వాలిఫికేషన్ ఉండి బీఈడీలో అడ్మిషన్ పొందడానికి అనువుగా ఉండాలి. 55% ఇవ్వడం జరిగింది. 55% అది ఓసీలకు. మిగతా వాళ్ళకు ఆటోమేటిక్గా 5% లెస్ కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మిగతా వాళ్ళకు 50%. బీఈడీ అవసరం లేదు. ఓకే, క్లియర్. ఇక్కడ పోస్టులు, ఇక్కడ చాలామంది అడుగుతున్న ప్రశ్న అన్రిజర్వ్డ్ అంటే ఎల్ అంటే లోకల్, పూర్తిగా లోకల్ వాళ్ళకి ఇస్తారు. అన్రిజర్వ్ అంటే నాన్ లోకల్ వాళ్ళకే ఇవ్వరండి. నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ మాత్రమే. అన్రిజర్వ్డ్ అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకే అనేది ఉండదు. అక్కడ నాన్ వెజ్ అంటే వెజ్ నాన్ వెజ్ 2 కూడా తినొచ్చు వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్రిజర్వ్ అనే పదానికి నాకు తెలిసిన అర్థం, ఉన్న అర్థం ఇదే. అన్రిజర్వ్ అంటే ఒక పోస్టు నాన్ లోకల్ అంటే 5% రిజర్వేషన్లు భాగంగా. ఇది పూర్తిగా హారిజంటల్ రిజర్వేషన్ కాబట్టి ఇక్కడ కూడా మహిళలకని ప్రత్యేకంగా పోస్టులు లేవు. ఇక్కడ చూస్తే ఇది మల్టీ జోన్ 2లో అన్రిజర్వ్డ్ 1 వచ్చింది. ఇక్కడ లోకల్లో మొత్తం 13. బాగా గుర్తుపెట్టు. ఈ పూర్తిగా లోకల్ వాళ్ళతో నింపుతారు. ఇది నాన్ లోకల్ ఉండొచ్చు, లోకల్ ఉండవచ్చు. మొత్తం 24 పోస్టులు. చిన్న విషయం కాదు 24 పోస్టులు. మనకు కాకపోతే ఎవరికైనా వచ్చేస్తుంది, దాంట్లో నో డౌట్. తక్కువ ఎక్కువ అనే పదాలు ఉండవు దీంట్లో. మరి ఇక్కడ చూస్తే మల్టీ జోన్ 1లో 10 పోస్టులు ఉన్నాయి. 9 లోకల్కే కేటాయించారు, 1 అన్రిజర్వ్డ్. ఎవరైనా అన్నట్టుగా. మహిళలకంటూ ప్రత్యేకంగా లేదు. బీసీటీకి మరియు బీసీకి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు ఓసీలోనే అవకాశం ఉంది. ఓసీలో అవకాశం ఉంది. మాకు కేటగిరీలో లేవు అన్నప్పుడు వాళ్ళు ఓసీకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా దీంట్లో చూసుకుంటే. మరి విహెచ్కు ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది 2 జోన్లలో. బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్టీకి 1. ఇదంతా కూడా మీరు చూసుకుంటారు.
అసలు చూసుకోవాల్సింది అసలు ఉంది. ఇక్కడ చూస్తే పేపర్ 1 జనరల్ స్టడీస్ మొత్తం కూడా 150 మార్కులు, 150 ప్రశ్నలు. అదేవిధంగా పేపర్ 2 విషయానికి వస్తే పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ ఫౌండేషన్, బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. పార్ట్ బి ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ అండ్ లీడర్షిప్. 75 క్వశ్చన్లు ఇవి. అంటే మొత్తం 150 క్వశ్చన్లు, అంటే నువ్వు 300 మార్కులు మల్టిప్లై ఇంటూ 2 చేశాడు కాబట్టి 300 మార్కులు. మొత్తంగా పేపర్ వచ్చేసి 450 మార్కులు. అంటే 300 మార్కులు మన పేపర్ 2 ఉండబోతుంది. పేపర్ 3 లేదు ఆంధ్రప్రదేశ్ లాగా, లేకపోయినా సరే డబల్ చేశాడు కాబట్టి దీంట్లో 2 సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది. ఇది బాగా గమనించాలి. ఇక్కడ సిలబస్ విషయానికి వస్తే మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా 15 యూనిట్లు పెట్టడం జరిగింది. 15 యూనిట్లు పెట్టడం జరిగింది. మరి పేపర్ 2 విషయానికి వస్తే ఇదంతా కూడా మీ సిలబస్ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీంట్లో మొత్తంగా 7 యూనిట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పేపర్ పార్ట్ బి విషయానికి వస్తే 7 యూనిట్లు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా 14 యూనిట్లు. అంటే జనరల్ స్టడీస్ 15 యూనిట్లు, మనకు పేపర్ 2 వచ్చేసి 14 యూనిట్లు. ఓకే, క్లియర్. ఇక్కడ మేజర్గా తీసుకుంటే దీన్ని సిలబస్ తెలుగులో అంతా మీకు తెలిసిందే. సిలబస్ కొత్తదేమీ కాదు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాము, కష్టపడ్డవాడు నష్టపోడు అనే విషయం. ఇక్కడ చూడండి, మొదటి టాపిక్ వచ్చేసి విద్య మరియు రాజ్యాంగం. రాజ్యాంగం అంటే జనరల్ స్టడీస్ అనుకునేరు కాదు. ఇక్కడ అడిగినట్టు ప్రవేశిక మరియు దాని యొక్క విద్యాతత్వము, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము మరియు విద్య హక్కు వేరే, విద్య హక్కు చట్టం వేరే. మరియు స్వతంత్ర భారతదేశంలో జాతీయ మరియు రాష్ట్ర విద్యా విధానాలు. రాష్ట్ర విద్యా విధానాలు అంటే పాలసీస్ 68, 86, 2020 క్లియర్. మరియు వివిధ విద్యా కమిషన్లు మరియు కమిటీల సిఫారసులు. కమిటీలు, కమిషన్లు చాలా ఉన్నాయి, క్లియర్. మరియు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాలు NCF 5, NCF TE, NCF SE ఇలా 3 ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ప్రజెంట్ మనము విద్యా కమిషన్ పైన రివిజన్ టెస్టులు కూడా పెడుతున్నాం. అందరు కూడా అభ్యర్థులు రాస్తున్నారు. వీళ్ళకి క్లాసులు అయిపోయి, టెస్టులు అయిపోయి, రివిజన్ టెస్టులు ఇప్పటి నుంచి కాదు, మనం చాలా రోజుల నుంచి పెడుతున్నాం, నష్టం లేదు. మరి సెకండ్ యూనిట్ తీసుకుంటే వలసవాదానంతర భారతదేశంలో విద్య. అంటే వేద కాలంలో విద్య, బౌద్ధ కాలంలో విద్య, జైన కాలంలో విద్య, ఇస్లాం కాలంలో విద్య మరియు క్రైస్తవ మతం నాటి విద్య. అంటే యూరోపియన్ల కాలం నాటి, మిషనరీల కాలం నాటి విద్య, క్లియర్. సెకండ్ యూనిట్ చాలా చిన్నది. మరి థర్డ్ యూనిట్ తీసుకుంటే ఇది పూర్తిగా జ్ఞాన మీమాంస. ఎపిస్టమాలజీ అంటే జ్ఞాన మీమాంస. ఫిలాసఫీలో ఉన్న ఆది భౌతిక శాస్త్రము మరియు జ్ఞాన మీమాంస తర్కశాస్త్రంలో భాగంగా ఉన్నటువంటి ఒక టాపిక్ అనేటువంటి జ్ఞాన మీమాంసని ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ వాదాలు అనేటువంటిది గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే, HWOలో ఉండే, కానీ ఇక్కడ తీసేయడం జరిగింది. వాదాలన్నీ కూడా, భావవాదం, ఇవన్నీ ఆదర్శవాదం కూడా 5 చాలా పెద్ద టాపిక్గా తీసేయడం జరిగింది సిలబస్లో. ఇక్కడ మనస్సు, తర్కము, ఆలోచన, మతపరమైన జ్ఞానము మరియు అనుభవము, ఇది ఫిలాసఫీ టాపిక్. తర్వాత విద్యలో యూరోసెంట్రిక్, ఐరోపా కేంద్రిత వలసవాద ఆలోచన ధోరణులపై విమర్శ. యూరోసెంట్రిక్ అంటే మీకు తెలుసు, ఐరోపా దాని యూరోప్, వారి యొక్క వలసవాద ఆలోచన ధోరణులపై విమర్శ, వారి యొక్క ఆలోచన విధానంపై చర్చ. ఓకే, తత్వవేత్తల విషయానికి వస్తే ఇది చాలా పెద్ద టాపిక్ అండి. 9 మంది తత్వవేత్తలను ఏకంగా ఇవ్వడం జరిగింది. HWOలో చూడలేదు మనం ఇంతమంది తత్వవేత్తల్ని, DSCలో కూడా తత్వవేత్తలు ఉన్నారు, ఇంతమంది చూడలేదు. మొత్తము ఇది పెద్ద సిలబస్ కాబట్టి వారి యొక్క ఆలోచన విధానం మనకు రావాలి అనే ఉద్దేశంతో చూస్తే వివేకానంద, గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అరబిందో, జిడ్డు కృష్ణమూర్తి, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, జాన్ డూయి మరియు పాలో ఫ్రీయరీ, ఇవన్నీ కూడా మనము ఇప్పటికే చాలా కవర్ చేసాం. కొత్తవి కూడా మనం అప్డేట్ చేసేస్తాం ఇమ్మీడియట్గా. మరియు విద్య యొక్క విలువలు, విద్య యొక్క నైతిక విలువలు, ఆధ్యాత్మిక పునాదులు, విద్యలో కళ, సంగీతం, సౌందర్య శాస్త్రం, ఉదారవాద విద్య, లిబరల్ ఎడ్యుకేషన్. రైట్. 4వ యూనిట్ వచ్చేసి సంస్కృతి సాంఘీకరణ, ఆధునిక విద్య, ఆధునీకరణ. రైట్. సమానత్వం వేరే, సమన్వయం వేరే, సమత వేరే. దీన్ని సమాన ఈక్విటీని సమత అని కూడా వచ్చు. సమానత్వం వేరే, సమత వేరే. వైవిధ్యం, బహుళత్వం, సమ్మిళిత విద్య,
పౌర విద్య మరియు సరళీకరణ అనే టాపిక్, సామాజిక మార్పు అంటే సోషల్ స్ట్రాటిఫికేషన్, సోషల్ చేంజ్ అనే టాపిక్లు 2 ఉంటాయి. సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే సామాజిక స్థరీకరణ, సోషల్ చేంజ్ అంటే సాంఘిక మార్పు. ఆ టాపిక్లన్నీ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ పెట్టిన టాపిక్లు కాకుండా ముందు వెనక చూసుకోవాలి. వేదకాలంలో విద్య అంటే విద్య గురించి నేర్చుకోవాలి, రైట్. మరి అదేవిధంగా విద్యలో సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, మరి అణగారిన వర్గాల విద్య. చూడండి, ఇక్కడ వెనుకబడిన వారి విద్య అంటే దాన్ని అణగారిన విద్య. దానికోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, వికలాంగుల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు మరియు రాజ్యాంగం ఆర్టికల్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. మరియు ఇక్కడ చూడండి, సమకాలీన భారతదేశంలో అభ్యసనంలో సంక్షోభాలు, మరి ఎందుకు విద్యలో వెనుకబడడానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశం. మరియు విద్యలో ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు ఏమిటి అనేటువంటి టాపిక్, రైట్. ఉపాధ్యాయులకు స్వయం ప్రతిపత్తి, టీచర్ అటానమీ, మరి అదేవిధంగా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, రైట్. మరియు సుస్థిరాభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కాదండి, చూడండి, సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ విద్య. సుస్థిరాభివృద్ధి అంటే వనరులను కాపాడుకుంటూ మనం పర్యావరణాన్ని ఇలా కాపాడుకోవాలి. సుస్థిరాభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాదు. సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ విద్య. గతంలో హెచ్డబ్ల్యూఓ మిగతా టెస్టులలో మీరు సుస్థిరాభివృద్ధి గోల్స్ చూశారు. ఇక్కడ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ కాదు, బాగా అర్థం చేసుకోవాలి. విద్యా ఆర్థిక శాస్త్రము మరియు ఆర్థిక శాస్త్రం మరి దాన్ని విద్యా విద్యంలోని ప్రధాన అంశాలు ఇక్కడ చూసుకుంటే. ఆర్థిక విద్య వేరే, ఆర్థిక శాస్త్రం వేరే, రైట్. మరి సైకాలజీ విషయానికి వస్తే పూర్తిగా ఒకే దగ్గర తోసివేయడం జరిగింది. మొత్తం కవర్ చేశాడు, మొత్తాన్ని ఒక దగ్గర పెట్టడం జరిగింది. పెరుగుదల వికాసం, శైశవం నుండి వృద్ధాప్యం వరకు అడిగాడు. సాధారణంగా కౌమార దశ వరకు నేర్చుకుంటాం, కానీ వృద్ధాప్యం వరకు అడిగాడు. మరి మానవ వికాసం, మనోవిజ్ఞాన శాస్త్రం, పరిధి, స్వభావము, పద్ధతులు అనేటువంటివి. సంజ్ఞానాత్మకత, భాషాపరమైన ఉద్వేగ, నైతిక మరియు సౌందర్య రంగాలు, ప్రేరణ అనే టాపిక్. మరి అదేవిధంగా అభ్యసనం మరియు వికాసం, అభ్యసనం అనే టాపిక్. మూర్తిమత్వం అనే టాపిక్. స్వీయ అవగాహన టాపిక్, దాంట్లో రకాలు ఉంటాయి. ప్రజ్ఞ అనే శృతి అనే టాపిక్ మొత్తం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సంజ్ఞానము, కాగ్నిషన్, సంజ్ఞానము, సృజనాత్మకత మరియు ప్రజ్ఞ, మరియు విశిష్ట బాలలు అంటే ప్రత్యేక అవసరాలు గల బాలలు, ఎక్సెప్షన్ చిల్డ్రన్ అంటే వదిలివేయబడ్డ చిల్డ్రన్, అనాథలు, బాల కార్మికులు, అది. మరియు వైకల్యాలున్న పిల్లలు అంటే ప్రత్యేక అవసరాలు గల విద్య పూర్తిగా పెట్టడం జరిగింది. మార్గదర్శకత్వం మరియు మంత్రణం యొక్క సూత్రాలు అడిగాడు. మనకు మార్గదర్శకత్వం, మంత్రణం రకాలు తెలుసు, కానీ ప్రిన్సిపల్స్ అడిగాడు. స్టైల్స్ అంటే శైలులు, ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలు. దానికోసం ఒక బుక్కే ఉంది, ప్రతి దానికి ఒక బుక్ ఉంది. అలా 50 పుస్తకాలు ఉన్నాయి, ఓకే. పూర్వ ప్రాథమిక సంరక్షణ మరియు విద్య, ECCE, దానికి ఒక బుక్ ఉంది. పుస్తకాన్ని అలా పెట్టాడు, ఓకే. నెక్స్ట్ 6th తీసుకుంటే బోధనా ప్రక్రియ, బోధనా పద్ధతులు, విషయ కేంద్రీకృత పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, మరి మనకు ఉన్నటువంటి విద్యార్థి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, అవన్నీ పద్ధతులు చూడండి. బోధన అభ్యసన పద్ధతులు, విద్యలో వినూత్న పద్ధతులు, జ్ఞాన శాస్త్రాలు మరియు పాఠ్య ప్రణాళిక ప్రక్రియలు, జ్ఞాన వ్యవస్థీకరణ, నైపుణ్యాభివృద్ధి మరియు వృత్తి విద్య, దాన్ని వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటారు. మాపనము మరియు మూల్యాంకనము అనే టాపిక్, ఉపాధ్యాయుల యొక్క పనితీరు మరియు అంచనా, ఉపాధ్యాయుని ఎలా అంచనా వేస్తాము అనేటువంటిది, రైట్. విద్యా పరిశోధనలో తార్కిక మరియు గణాంక హేతుక పద్ధతి అంటే లాజికల్ అండ్ స్టాటిస్టికల్ రీజనింగ్, స్టార్ట్స్ పూర్తిగా తీసేసి అక్కడ పద్ధతులు పెట్టడం జరిగింది. అది మాకు వదిలేయండి, మీరు ఏం టెన్షన్ పడకండి. మళ్ళీ ఇదే టాపిక్ రిపీట్ అయింది చూడండి ఒకసారి. మీరు గమనిస్తే సిలబస్ని మార్గదర్శకత్వము, కౌన్సిలింగ్ మరియు మెంటరింగ్, సూత్రాలు, శైలులు అనే టాపిక్ మళ్ళీ రిపీట్ అయ్యింది. ఎక్కడంటే 6th రిపీట్ అయింది కాబట్టి రిపీటెడ్ క్వశ్చన్స్ ఏం రావు. 7th మాతృభాష పైన వేసిన కమిటీలు ఏమిటి? బహుభాషావాదం, మల్టీ లాంగ్వేజ్ మరియు భాషా విధానం, వయోజన విద్య, అనీత విద్య, మరియు అదేవిధంగా లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, జీవితకాల విద్య, మరియు విద్యలో మీడియా మరియు సమాచార ప్రసారం, ICT ఒక పుస్తకమే ఉంది.
ఆరోగ్యము, యోగా, శారీరక విద్య పుస్తకాలే ఉన్నాయి. జాతీయ సమగ్రత, నేషనల్ ఇంటిగ్రేషన్, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమగ్రతతో పాటు అంతర్జాతీయ అవగాహన. చూడండి, అంతర్జాతీయ అవగాహన. మరియు అదేవిధంగా విద్య పార్ట్ బి గురించి మాట్లాడుతున్నాను. పార్ట్ బి, విద్యా నాయకత్వము, ఎడ్యుకేషన్, లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్ బిగా ఇవ్వడం జరిగింది. పాఠశాల విద్య, స్కూల్. ప్రజెంట్ పాఠశాలలు ఎలా ఉన్నాయి, ప్రజెంట్ సినారియో పాఠశాల ఏ స్ట్రక్చర్లో ఉన్నాయి, ఏ స్ట్రక్చర్లోకి మారిపోతున్నాయి, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చే పాఠశాలలు ఏమిటి, ప్రస్తుత పరిస్థితి ఏమిటి, పాఠశాలలో అమలవుతున్నటువంటి ప్రభుత్వ కారణాలు ఏమిటి, అంటే ప్రస్తుత చర్యలు ఏమిటి, పథకాలు ఏమిటి. మధ్యాహ్న భోజన పథకం ఉంది, పిఎం పోషణ్, ఇప్పుడు యూజీసీ క్యాన్సిల్ అయిపోయింది, మొత్తం కలిపి ఒకటే. ఇట్లా రకరకాల రెగ్యులర్గా విద్యార్థుల కోసం చేపట్టే చర్యలు, పథకాలు ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో నేర్చుకోవాలి. జాతీయ స్థాయిలో పథకాలు, జాతీయ స్థాయిలో చాలా పథకాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన విద్యా పథకాలు ఏమిటి అనేటువంటి అంశాలు చూడండి. ఇటీవల చేపట్టిన కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో యాజమాన్యం ఎలా ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ఎస్సీఆర్టీ, డిఎస్సి ఇవన్నీ కూడా. డైట్, పాఠశాల పరిపాలన, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, స్కూల్ మేనేజ్మెంట్. చూడండి, అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన, బాగా గుర్తుపెట్టుకోండి. మనకు మేనేజ్మెంట్ అంటే యాజమాన్యము, రైట్. వీటి అన్నిటికీ పుస్తకాలు ఉన్నాయి. పాఠశాల పనితీరు మరియు మూల్యాంకనం, స్కూల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రధానోపాధ్యాయునికి రేటింగ్ ఎలా ఇస్తారు, ఉపాధ్యాయులకు రేటింగ్ ఎలా ఇస్తారు, విద్యార్థుల మార్కులను బట్టా, విద్యార్థులు సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనే దాన్ని బట్టా. చూడండి, ఇక్కడ ఉపాధ్యాయ యొక్క వృత్తిపరమైన అభివృద్ధి, టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, పాఠశాల యాజమాన్యం మరియు పనితీరులో సామాజిక భాగస్వామ్యం, మరియు అదేవిధంగా పాఠశాల నాణ్యత యాజమాన్యం. ఇక్కడ చూడండి ఒకసారి, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. SWOT, స్వాట్ అనాలిసిస్. డిఎస్సిలో కూడా వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంది స్వాట్ అనాలిసిస్. మరియు విద్యా యాజమాన్యంలో నాయకత్వం అంటే పూర్తిగా ప్రధానోపాధ్యాయుని పాత్ర గురించి చర్చించడం జరుగుతుంది. ఆల్రెడీ అన్ని పుస్తకాల్లో ఉన్నాయి, అకాడమిక్ పుస్తకాల్లో. మీరు వెతికి పట్టుకోలేరు, దొరకదు కాబట్టి. నెక్స్ట్, విద్యా యాజమాన్యం, సంస్థాగత ప్రవర్తన స్వభావం, ఆర్గనైజేషనల్ బిహేవియర్. విద్యలో వికేంద్రీకృత యాజమాన్యం, డీసెంట్రలైజేషన్, విడగొట్టి పాలించడం, ఒకే వ్యక్తి కాకుండా తాను చేసే పనులను మిగతా వారికి అప్పచెప్పడం, రైట్. జిల్లా మరియు ఉపజిల్లా యాజమాన్యం, ఉపజిల్లా, మీరు ఉప విద్యాధికారి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. పాఠశాల విద్యా కమిటీలు ఒకప్పుడు ఉండేవి, దాని స్థానంలో వచ్చినవే మనకు తెలుసు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ. విద్యా యాజమాన్యంలో నిర్ణయాధికారం, డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ఒక టీచర్ మిగతా వాళ్ళతో ఎలా ఉండాలి, ఒక ఆఫీసర్ మిగతా వాళ్ళతో ఎలా ఉండాలి. నెక్స్ట్, సంస్థాగత యాజమాన్యం మరియు పాఠ ప్రణాళిక యాజమాన్యం, తరగతి గది నిర్వహణ ఏమిటి, పాఠ్యాంశాలు ఎలా రూపొందించాలి, రకరకాల పద్ధతులు ఉన్నాయి, పాఠ్య ప్రణాళికలు రూపొందించే పద్ధతులు, ఇవన్నీ కూడా మన యాప్లో పెట్టడం జరుగుతుంది. విద్యా వనరుల నిర్వహణ మరియు యాక్షన్ రీసెర్చ్, చర్యాత్మక పరిశోధన, ఆర్థిక వనరుల నిర్వహణ, డబ్బులు ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని ఫైనాన్షియల్ ఆడిటింగ్ ఎలా చేయించాలి, లెక్కలు ఎలా చేయించాలి, ఎలాంటి రికార్డులు ఉపయోగించాలి. మానవ మరియు పరిపాలన వనరుల నిర్వహణ, పాఠశాలలో టీచర్లకు అప్పచెప్పే బాధ్యతలు ఏమిటి, విద్యార్థులకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలి. మౌలిక సదుపాయాలు, పాఠశాలలో ఉండాల్సిన మౌలిక సదుపాయాలు, బెంచీలు, కుర్చీల నుంచి మొదలుకొని ఇవన్నీ కూడా పుస్తకాల్లో ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. టోటల్ క్వాలిటీ మెజర్మెంట్, క్వాలిటీ ఎలా ఉండాలి, నాణ్యత ఎలా ఉండాలి, నాణ్యతను ఎలా కొలవాలి, విధాన రూపకల్పన, విధాన ప్రణాళిక, పాలసీ ఫార్ములేషన్ అండ్ పాలసీ ప్లానింగ్, సంస్థాగత నిర్మాణం, ఇవే హెడ్డింగ్లతో పుస్తకాల్లో ఉంటాయి. ఇవే హెడ్డింగ్తో మీరేమీ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు పేపర్ 1 చూసుకోవాలి, పేపర్ 2 మాకు వదిలేయాలి. ఎందుకంటే మేము అనుభవం గొప్పది కాబట్టి మేము మీకు క్లాసులు అందిస్తాం. పేపర్ 2 75 ఇది ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, డిప్యూటీడీఓ కోర్సులో భాగంగా. మరి ఎవరైతే సీరియస్ అభ్యర్థులు ఉంటారో,
కష్టపడే తత్వం ఉండి మాకు ఉద్యోగం కావాలి, మేము ఎంతైనా కష్టపడతాం, ఎంతైనా టైం ఇస్తాం, ఎన్ని గంటలైనా కష్టపడతాం, నాకు ఉద్యోగం కావాలి అంటే మాత్రమే మీరు మన యాప్లో జాయిన్ కండి. ఎందుకంటే మేము 1000 పరీక్షలు పెట్టాం, 1000 పరీక్షలు పెడుతున్నాం, రకరకాలుగా మిమ్మల్ని కష్టపెడతాం. మిమ్మల్ని మొన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ఆత్మీయ సమ్మేళనం జరిగింది మే 10న 2 రాష్ట్రాలు మన వైపు చూశాయి. అలా ఘనంగా సన్నిస్తాం. అలాంటి ఆత్మీయ సమ్మేళనంలో మీరు ఉండాలంటే ఖచ్చితంగా ఈ కోర్సులో జాయిన్ కండి, క్లాసులు వినండి, ఎగ్జామ్ రాయండి, మెటీరియల్ మేమే ప్రింటౌట్ తీసుకోండి. ప్రతిరోజు 5:30 గంటలకు ఎగ్జామ్ పెట్టి 9:30కు రిజల్ట్ ఇచ్చి విద్యార్థులను మేల్కొల్పుతున్నాం. మేము బాధ్యతగా చూసుకుంటున్నాం. ఎందుకంటే మీరు బాధ్యత గల అధికారులు కాబోతున్నారు కాబట్టి. సో పేపర్ 2 మాకు వదిలేయండి, పేపర్ 1 నెగ్లెక్ట్ చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, పేపర్ 1 పేపర్ 2, పేపర్ 2లో 2 సబ్జెక్టులు ఉంటాయి. ఇవి మాకు వదిలేయండి. మేము విపరీతంగా మెటీరియల్ పెడతాం, విపరీతంగా క్లాసులు, విపరీతంగా మిమ్మల్ని కష్టపెడతాం. మీకు తెలుసు, విగ్రహం కావాలంటే రాయికి ఎన్ని దెబ్బలు తగిలితేనే అది విగ్రహంగా మారుతుంది. ఆ రాయిలో ఉన్న చెత్తను తీసేస్తేనే లోపల నుంచి విగ్రహం బయటికి వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు సీరియస్ అభ్యర్థులు కావచ్చు, కానీ ఒక స్మార్ట్ వర్క్ కూడా చేయాలి, హార్డ్ వర్క్ కాదు. సమయం చాలా ఉంది, చిన్న సమయం కాదు, తక్కువ సిలబస్ ఇచ్చాడు లక్కీగా. కాబట్టి పీజీ ఉన్నవారు దీనికి ఎలిజిబుల్. బీఈడీ చేయడానికి కావాల్సినటువంటి డిగ్రీ ఉంటే చాలు. మీరు తాడో పేడో తెలుసుకోండి, చావడమా చదవడమా, ఓపిక కాదు ఊపిరి ఉన్నంత వరకు ఈ కొన్ని రోజులు చదవండి. తర్వాత మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సిలబస్ మీకు అందించబడుతుంది మన యాప్లో, ఇంకా మన డిప్యూటీఓ కోర్సులో భాగంగా. కాబట్టి ఖచ్చితంగా మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి చూడండి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్ని పీపీటీలు ఉన్నాయి, ఎన్ని మెటీరియల్ ఉన్నాయి, ఎన్ని క్లాసులు ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో కొత్త ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే మీరు పుస్తకాలు తెచ్చుకోవడం, చదువుకోవడం, ఎక్కడుందో టిక్ కొట్టుకోవడం అలా ఉండదు. చాలా స్టాండర్డ్గా ఉంటాయి. టీజీపీఎస్సీ చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి దయచేసి మిత్రులందరికీ కూడా ఆల్ ది బెస్ట్.